అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయము అందరి బుద్ధికి సరిగ్గా అర్థం చేయించమని శరీరాధిపతిని వేడుకుంటూ, తెలుగు భాష మనం గమనిస్తే తెలుగు రాష్ట్రాలు, ఈ రెండు రాష్ట్రాలు, దీంట్లో మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మిగతా భాషలతో కూడిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ మనం ఈరోజు తెలుగు మాట్లాడుకుంటున్నాము. మన తెలుగు రాష్ట్రాలలో కూడా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇంకా చాలా రకాల తెగలు, భాషలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రం ఒకటే ఉండినా మన కళ్ళ ముందే ఇది విడిపోవటము, తెలంగాణగా ఆంధ్రగా విడిపోవటం జరిగింది, మనకు తెలుసు. ఇప్పుడు మాట్లాడితే రెండు రాష్ట్రాలు అని మాట్లాడాలి. తెలుగు భాష ఎందుకు, ఏం ఉపయోగం అనే స్థాయికి మనం ఈరోజు వచ్చాం. అందుకు ప్రధాన కారణము ఇంగ్లీషు భాష ఆధిక్యత కలిగి ఉండటం. ఈ ఇంగ్లీషు భాష ఆధిక్యత ఉన్నది. ఈరోజు ఏ పని చేయాలన్నా ఇంగ్లీష్ అనేది వచ్చింది. ఇంగ్లీషు రాజభాష అంటాము, ఎందుకంటే ఇది రాజ్యాలన్నీ కలుపుకుంటూ అధికారికంగా భాషగా ఉంది. ఈరోజు ఈ భాష లేకపోతే జీవనోపాధి, దేహయాత్ర గడుచుట కష్టం అన్నట్లుగా మారిపోయింది. ఈరోజు అవసరమైంది. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఈ ఇంగ్లీష్ భాష అవసరంగా ఉన్నది. అనేక రంగాలలో అనేక వస్తువుల పేర్లు, అనేక విద్యల వివరములు ఇంగ్లీషు భాషకి ముడిపడి ఉండటం చేత ఏ విద్య నేర్చుకున్నా అది ఇంగ్లీషు అవసరమై ఉన్నది. దీన్ని రాజభాష అంటే ముఖ్యమైన భాష అని అంటున్నారు. అంటే రాజ్యాలన్నిటిలో కూడా కిరీటం ధరించిన భాషగా ఇంగ్లీషు భాష ఉన్నది. దాంట్లో ఆ శక్తి ఉన్నది, అది మనకి తెలియబడుతూ ఉన్నది. సరే, ఇప్పుడు తెలుగు భాషను తీసుకుంటే, తెలుగు భాషని గమనిస్తే, తెలుగు భాష అనేది చాలా కొద్ది ప్రాంతం వరకు చాలా కొద్ది మంది మాట్లాడుతున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఈ తెలుగు భాష వివరం తెలిసిన గురువు చెప్పిన విషయం ఏంటంటే, ఇది సృష్టి ఆది నుండి ఉన్న భాష, మొట్టమొదటి భాష. ఈ సృష్టి ఆదిలోనే పుట్టింది. దేవుడు కూడా తన జ్ఞానాన్ని తెలుగు భాషలో చెప్పడం జరిగింది. ఈ తెలుగు భాష ఇప్పటిది కాదు, ఇది ఆది నుండి వస్తుంది. ఇది పురాతనమైనది, ఇది ప్రధానమైన భాష అని కూడా చెప్పడం జరిగింది. కృతయుగం, త్రైతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇన్ని యుగాలైన తర్వాత ఈ భాష, అనేకమైన భాషలు వచ్చాయి, పుట్టుకొచ్చాయి. ఒక భాష మీద ఇంకో భాష అధికారం పెద్దగా గొప్పగా కల్పిస్తున్నాయి. తెలుగు భాష గొప్పతనం అనేది కనపడకుండా పోయింది, పోతుంది. కానీ మనకు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చాలామంది కవులు అన్నారు, పెద్దవాళ్ళు అన్నారు. దాని అర్థం మనకు తెలియదు. ఈరోజు చాలామంది ఇతర భాషలు గొప్పవి అనుకుంటూ మన భాష గొప్పది కాదు అని అంటూ, ఈ తెలుగు భాష ఒరిజినల్గా పుట్టలేదు, ఇది ద్రవిడ భాష నుంచి వచ్చింది అని, సంస్కృతం నుంచి వచ్చిందని రకరకాల ఊహల్ని అనుసరించి మాట్లాడుతున్నారు.
సృష్టి ఆదిలో ఏ భాష లేదు, అయినా తెలుగు భాష పుట్టింది, అక్షరాలు పుట్టినాయి, తెలుగు అక్షరాలు పుట్టినాయి, తెలుగు భాష పుట్టింది. అంతేకాకుండా బ్రహ్మ విద్యా శాస్త్రం ఏదైతే ఈ సృష్టిలో అత్యంత రహస్యంగా, గుప్తంగా, మర్మంగా ఉన్నదో, పరలోక రాజ్య రహస్య మార్గం ఏదైతే ఉందో, సృష్టి రహస్యం ఏదైతే ఉందో, ఆ రహస్య విద్యని తెలుగులో చెప్పడం, తెలుగులో వినటం జరిగింది. సృష్టి ఆదిలోనే ఈ తెలుగు భాష ఉన్నది. మొట్టమొదట భగవంతుడిగా అంటే ఈ భూమి మీదికి పరిశుద్ధాత్మ దేవుడే శరీరం ధరించి వచ్చి నరుడు వలె తిరిగితే, క్రీస్తు వలె, అది త్రైతాయుగంలో రావణ బ్రహ్మవారిది మొట్టమొదటి భగవంతుని జన్మ. ఈ రావణ బ్రహ్మవారు మాట్లాడింది కూడా తెలుగు భాషయే. శ్రీలంకలో తెలుగు భాష ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఈ తెలుగు భాషలో ఉన్న పదాలు తెలుగు భాషను అనుసరించి మిగతా భాషలన్నీ కూడా పుట్టాయి అని కూడా చెప్పడం జరిగింది. అందుకారణంగానే ఏ భాషలోనైనా తెలుగు భాషకి దగ్గరగా ఉంటాయి కొన్ని పేర్లు. ఇక్కడ మన అమ్మ అంటాము, ఇదే సౌండ్ ఇదే శబ్దం ఇంగ్లీష్లో మమ్మీ అంటారు. ఆ సింక్ చాలా దగ్గరగా ఉంటాయి, సౌండ్ అదే ఉంటుంది దగ్గర దగ్గర. హిందీలో తీసుకుంటే మా అంటారు. ఈ సౌండ్ మిస్ అవ్వకుండా తెలుగు భాషలో కొన్ని తీసుకొని అనేక భాషలు తయారైనవి. అనేక భాషలకి మూలంగా కూడా ఈ తెలుగు భాష ఉన్నది. సరే, ఈరోజు తెలుగు భాష ఉపాధిని సృష్టిస్తుందా లేదా అంటే, ఉపాధి విషయము ఇంగ్లీష్ భాష చూసుకుంటుంది. ఇంగ్లీష్ భాష అనేది అది రాజభాష, దాన్ని తక్కువ చేయట్లేదు, అది ఓకే. మనకి భగవద్గీత అనేది ఒకటి ఉంది, అది సంస్కృతంలో రాయబడి ఉంది. సంస్కృతం చాలా గొప్పది, సంస్కృత భాష చాలా గొప్పది, తెలుగు కంటే అదే గొప్పది అని ఈరోజు ఇక్కడ ఈ తెలుగు నేల మీద పుట్టిన చాలామంది పనికిరానోళ్ళు, పనికిమాలినోళ్ళు సంస్కృత భాషను పొగుడుతూ ఆ భాషను గొప్పగా నెత్తి మీద పెట్టుకొని తెలుగు భాషను కూడా తక్కువ చేస్తున్నారు. అదేంటిది? భగవద్గీత సంస్కృతంలో రాయబడింది కదా, సంస్కృత భాష గొప్పది కాకపోతే అంత పెద్ద భగవంతుడే ఎందుకు సంస్కృత భాషలో చెప్పాడు, ఎందుకు రాయబడింది అంటే, శ్రీకృష్ణుడు సంస్కృత భాషలో చెప్పాడా లేదా అనేది వేరే విషయము, కానీ వ్యాసుడు రాసింది మాత్రం సంస్కృతంలో. సంస్కృత భాష ఉంది కానీ దానికి లిపి లేదు. లిపి లేదు కాబట్టి దానిని ఏదో ఒక భాష లిపితో రాసుకోవాలి. హిందీ భాష లిపితోని లేదా తెలుగు భాష లిపితోని ఏదో ఒక లిపిని ఆధారం చేసుకోవాలి, కానీ అది పూర్తి భాష, సంపూర్ణ భాష కాలేదు. కనుక ఈ సంస్కృత భాషలోనే చదవాలి భగవద్గీత అని కొంతమంది ఇక్కడ తెలుగు నేల మీద పుట్టి సంస్కృతం నేర్చుకొని సంస్కృతం నెత్తి మీద పెట్టుకొని దాన్ని డబ్బా కొడుతూ దాన్ని గణపరుస్తూ తెలుగుని అవమానించే గనులు కూడా ఈరోజు ఉన్నారు. సంస్కృత భాష లిపి లేని భాష. ఇప్పుడు కొన్ని భాషలు ఉన్నాయి, ఆ భాషలకు లిపి లేదు. ఇప్పుడు లంబాడి భాష ఉంటుంది, దానికి లిపి లేదు, మాట్లాడుకుంటారు వాళ్ళు అంతే, కానీ దానికి లిపి లేదు. అటువంటిదే సంస్కృతం. తెలుగు భాష లిపి ఉంది. ఎంత పెద్ద భావాన్నైనా తెలుగు భాషలో తేలికగా చెప్పవచ్చు, అర్థమయ్యే విధంగా చెప్పవచ్చు.
ప్రతి అక్షరానికి జ్ఞానార్థంతో కూడుకొని ఉన్నటువంటి ఈ అక్షరమాల ఏదైతే ఉందో, ఈ భాష సంపద ఏదైతే ఉందో అది చాలా గొప్పది. ఈరోజు భగవద్గీత తెలుగులో మాట్లాడుకోవడం చాలా గొప్ప విషయం. భగవద్గీతని తెలుగులోకి తర్జుమా చేసిన చాలామంది తెలుగులో అర్థమైనట్లుగా సంస్కృతంలో అర్థం కాలేదు. అందుకే ఇంకా దేవతలను పట్టుకొని తిరుగుతున్నారు. అందుకే దేవునికి వ్యతిరేక్తమైన పనులే ఇంకా చేస్తున్నారు. భగవద్గీత అర్థమైతే అలాంటి పనులు చేయరు. సంస్కృతం గొప్పది అనరు. ఎందుకు? తెలిసిపోద్ది వాళ్ళకి తెలుగు భాష ఎంత గొప్పదో, దీంట్లో ఉన్న ఆ జ్ఞాన సంపద ఎలాంటిది, శబ్ద సంపద ఎట్లాంటిదో తెలుసు. సరే, ఈరోజు భగవద్గీత తెలుగులోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. సరే, ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన సువార్త కూడా ఈరోజు తెలుగులోకి వచ్చింది, మన తెలుగు భాషలోకి వచ్చింది. చేశారు. అది దేవుడి దయ వల్ల ఎవరో మహానుభావులు తెలుగులోకి తర్జుమా చేశారు. యేసుక్రీస్తు తెలుగు భాష కాని దేశంలో పుట్టి అక్కడ వారి భాషలో వాళ్ళకి చెప్పి ఆ భాష ఏదైతే ఉందో అక్కడి నుండి మార్చుకొని మన దగ్గరికి తెలుగు బైబిల్గా వచ్చింది. ఈరోజు తెలుగులో అద్భుతంగా మనకు కొన్ని వాక్యాలు అర్థమవుతున్నాయి. దాన్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్లే విధంగా మనం తెలుగులో చాలా చక్కగా చెబుతున్నాము, చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. అదేవిధంగా ఖురాన్ కూడా ఈరోజు తెలుగులోకి వచ్చింది. తెలుగులోకి వచ్చిన తర్వాత ఖురాన్ యొక్క స్థితే మారిపోయింది. ఈరోజు ఖురాన్ తెలుగు గ్రంథంగా మారిన తర్వాత దాని చదువు వారు పెరిగిపోయి దాన్ని అర్థం చేసుకొని ఇంత గొప్ప రహస్యాలు ఉన్నాయి అని సర్వము తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూస్తే ఈ 3 గ్రంథాలు మన తెలుగు భాషలో అందుబాటులో ఉన్నాయి, దేవుడే తీసుకొచ్చాడు. ఇంత గొప్ప తెలుగు భాషలోకి వచ్చినవి మార్చుకొని మనకి ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎంత పెద్ద రహస్యాన్నైనా ఈ భాషతో తెలుసుకొని ఈ మనకున్న తెలుగు భాష పాండిత్యానికి, జ్ఞానము చెప్పే భావానికి, దేవుడి మార్గాన్ని చెప్పడానికి అన్ని అనుకూలతలు తెలుగు భాషలో ఉన్నాయి. కాబట్టి ఈ భాషని దైవ భాష అని పూర్వం నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ ఏమో రాజభాష అంటే లోకంలో పనికొచ్చేది, తెలుగు మాత్రం దైవ భాష. ఈ భాషలో దైవ విధానంలో ఈ దైవానికి సంబంధించి దైవానికి దగ్గరగా తెలిపే ఈ భాష ఏదైతే ఉందో ఇందులో బూతులు లేవు అని చెప్పడం జరిగింది. దైవ విధానంలో బూతులు లేవు అంటే ఇవన్నీ జ్ఞానయుక్తమైన శబ్దాలుగా, జ్ఞానయుక్తమైనటువంటి అక్షరాలుగా చేర్చబడి కూర్చబడి రాయబడిందని గురువు మాట. ఈరోజు తెలుగులో దేవుడి విద్య అయిన 6వ శాస్త్రం పరలోక రాజ్య మర్మాన్ని తెలుసుకోవడానికి మనకి ఈరోజు బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, భగవద్గీత. ఈ 3 గ్రంథాన్ని తెలుగులో చెప్పుకునే అవకాశం మనకి ఈరోజు వచ్చింది అని అంటే మనం ఎంతో అదృష్టవంతులము. ఈ 3 గ్రంథాలను ఆధారం చేసుకొని మోక్ష మార్గాన్ని కనుక్కునేదానికి చాలా గొప్ప అవకాశం ఏర్పడింది. ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది, అది ఏ భాషలో పుట్టిందో మనకు తెలియదు. అది హెబ్రీనా, గ్రీకా ఏదో మనకు తెలియదు. ఆ దేశాన్ని పరీక్షిస్తే ఎప్పుడు రాజరికం, బానిసత్వం, శిక్షలు, అక్కడ ఒక సంస్కృతి, కల్చరు, దేవుడి విధానం ఏంటిదని తెలియదు మనకి. ఖురాన్ పరిస్థితి అయితే వాళ్ళకి ఇది వాళ్ళ భాషలోనే చదువుకోవాలి, వాళ్ళ విధానంలోనే ఉండాలని ఒక కండిషన్ కూడా, భాష కండిషన్ కూడా ఉంది అక్కడ. ఇట్లనే ఈ కండిషనే సంస్కృతంలోనే చదవాలి అని మనోళ్ళు కూడా కొన్ని అతి తెలివి ఉపయోగించి చేస్తున్నారు. కానీ తెలుగు భాష
దైవ భాష అని పూర్వం నుంచి ఉందని మొట్టమొదటిగా దేవుడు అవతరించి తెలుగు భాషలోనే మాట్లాడాడు. ఇది దైవ భాష, దైవాన్ని చేర్చే స్థితి చెప్పే భాష, భావము అన్నీ దగ్గరగా ఉండే భాష ఏదైతే ఉందో ఈ తెలుగు భాష. తెలుగు అంటే తే అంటే పరిశుద్ధాత్మ, లు అంటే ఆత్మ, గు అంటే జీవుడు అని, కుమారుడు అని ఒక సిద్ధాంతానికి లోబడి తెలుగు భాషని కూర్చబడి ఉన్నదని, పేరు కూడా పెట్టబడి ఉన్నదని గురుమాట ఉన్నది. ఒక సిద్ధాంత రూపంగా, ఒక పద్ధతి ప్రకారం, ఒక దైవ సంబంధమైన భాషగా ఇది చేర్చబడి ఈరోజు మనం ఈ ప్రాంతంలో పుట్టి తెలుగు భాషని మనం మాట్లాడుతూ తెలుగు భాష ద్వారా గ్రంథాల దగ్గరకు వచ్చి గ్రంథాన్ని ముట్టుకొని పట్టుకొని వాటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఈ తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యము అంతా ఇంత కాదు. ఇప్పుడు తెలుగు భాషలో పుట్టిన వాళ్ళు మిగతా భాషల వారి కంటే అధికులే. తెలుగు భాషలో వాడు పిలిచే ప్రతి మాట దాని వెనక ఒక దైవ అర్థమే ఉంటుంది, కానీ చండాలమైన అర్థం ఏది ఉండదు. ఇంత గొప్ప భాష విధానంలో పుట్టి ఈరోజు దైవ గ్రంథాల దగ్గరకు వచ్చి కూడా ఇంకా ఈ భాషని మనం దైవ భాషను గుర్తించక అవమానిస్తూ, ఈ భాషలో ఉన్న మాధుర్యం తెలవక, గొప్పతనం తెలవక ఇతర భాషల వెంటపడి అవి గొప్పవి అని మన భాషని మనమే మరుపు చేసుకునే స్థితికి వచ్చాం. దేవుని స్తుతించాలంటే మన భాషలో స్తుతిస్తే కానీ ఆ మాధుర్యం బయటికి రాదు. ఆ కృష్ణుని ఆ స్తుతించే పాటలు ఉంటాయి, ఆ మాధుర్యం, ఆ రైటింగ్ స్కిల్స్, ఆ పదజాలం అమృతం. అది ఒక్కొక్క పాట ఒక్కొక్క అమృతంగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తుని గణపరుస్తూ రాస్తున్న పాటలు అమృతం, శ్రవణానందం, ఎంతోమందిని ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇంత గొప్ప బలము, శక్తి ఉన్న దైవ భాష కలిగి కూడా ఈరోజు గుర్తించక మనందరం ఇది దైవ భాష, దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంగ్లీష్ భాష అవసరమే, అది రాజభాష, అది బతుకుదెరువే. కానీ ఈ మోక్షాన్ని తీసుకెళ్తుంది, మీ జీవితాన్ని బాగు చేస్తుంది. మీ భావాన్ని సరిగ్గా వ్యక్తపరచడానికి అన్ని అనుకూలతలు ఉన్న భాష ఏదైతే ఉందో అది మొట్టమొదటి దైవ భాష తెలుగు భాష. ఈ గురువు ఒప్పుకున్నాడు, మనం ఒప్పుకోకపోయినా అది వేరే విషయం. గురువే ఒప్పుకున్నాడు, గురువే చెప్పాడు. గురువు మాటను అతిక్రమించడానికి అవకాశమే లేదు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళ విధానం మార్చుకొని ఈ భాష గొప్పతనం తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో వాళ్ళ హృదయాలన్నీ ఇజ్రాయెల్ దేశం వైపు, ఇంగ్లీష్ వైపు ఉంటాయి. ఎవరన్నా ఒకరు వాళ్ళని ఏమైనా అంటే నేను క్రిస్టియను, జ్ఞానం తెలియకముందు క్రిస్టియను, ఇప్పుడు జ్ఞానం తెలిసిన తర్వాత మేము దేవుడి సంబంధి, మత సంబంధి కాదు అన్న విషయము అర్థమైంది. మాకు ఎవరు ఏ బాధ కలిగించినా మాకు దేవుడే దిక్కు అంటుంటాము. మాకు మనుషుల దిక్కు కాదు, ప్రాంతం దిక్కు కాదు, ఏ దిక్కు మాకు లేదు, ఒకటే దిక్కు, దేవుడి దిక్కు. కానీ వీళ్ళని క్రైస్తవ మతంలో ఎవరైనా కదిలిస్తే మాకు ఇజ్రాయెల్ దేశం ఉంది, మాకు ఆ దేశం ఉంది, మా వస్తువులు కనిపెట్టిన మీరెట్లా వాడుకుంటారు అని వీళ్ళు ఇక్కడ పుట్టిన ప్రాంతము, ఇక్కడ భాషా విధానము, ఇక్కడ దేవుడు ఎందుకు పుట్టించాడు, ఈ స్థలంలో ఏమి వీళ్ళకి దొరుకుతుంది, ఎందుకు ఉండాలని వీళ్ళు అనుకోక వీళ్ళ హృదయాలన్నీ కూడా వేరే భాష వైపు, వేరే ప్రాంతం వైపు, వేరే స్థలం వైపు పెట్టుకొని చెడిపోతున్నారు. కొంతమంది బైబిల్ని ఇంగ్లీష్లో చెప్తుంటారు, ఇంకొకళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంటారు. అది ఎవరికి అర్థమవుతుందో, ఎందుకు అలా ఆ విధానం ఎన్నుకుంటారో తెలియదు.
ఆ విధానం అనేది సరైనది కాదు, కానీ అది వెళ్ళుకొని చెప్పుకుంటారు. మీరు కావాలని మళ్ళీ వాళ్ళు పక్కకు వస్తే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడుతుంటారు. ఈ విధంగా దేవుడి భాష ఏదైతే ఉందో అది మనిషికి అర్థం కాకుండా ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. ఒకడొచ్చి పరలోక భాష అశరవరవరవ శుభ పరిధని ఏదైతే సౌండ్ చేస్తుంటాడు, అది చేసేది పరలోక భాష అంటాడు. అది పరలోక భాష ఎట్టయితుంది? అది నువ్వేదో పిచ్చి కూతలు పూసి అది పరలోక భాష అంటే, అది చెప్పేటోడికి వినేటోడికి అదొక విచిత్రమైన తయారయ్యి ఈరోజు దేవుని మార్గాన్ని అపమార్గం పట్టించే వాళ్ళు తయారయ్యారు. ఇంకా ఈ మధ్య చాలా కొత్త కొత్త పోకడలు వచ్చినాయి. యెహోవా ఈరే, యెహోవా రఫా అని కొన్ని కొన్ని పేర్లు పెడితే వీటి అర్థం ఏంటిది అని అంటే యెహోవా రక్షించును. మరి తెలుగులోనే రాయొచ్చు కదా. ఇదంతా ఎందుకంటే ఆ వెరైటీగా చెప్తే సంఘం వాళ్ళకి అర్థమవుతుంది. వెరైటీ ఉండాలంట. దేవుని మార్గం అర్థం చేసుకోవడానికి కొన్ని జన్మలే పడుతుంది. విడదీసి విడదీసి గుచ్చి గుచ్చి ఎంత వివరించి చెప్పినా అది అర్థం కావడానికి కొన్ని జన్మలు పడుతుంది. అటువంటిది ఆ దేవుడే ముడిపెట్టి మర్మంగా చెప్పి గుప్తంగా చెప్పి ఉపమానంగా చెప్తే ఆ ఉపమానాన్ని విడదీయలేక అర్థం చేసుకోలేక కొన్ని జన్మలు పట్టే పరిస్థితి. మళ్ళీ మీరు కొత్త కొత్త విధానాలు తీసుకొచ్చి కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి ఈ పదానికి మళ్ళీ అది అర్థం అదో కాదో ఎవరికి తెలియదు. ఏదో చెప్తాం, అది కాకపోతే శిక్ష రాదా? నువ్వు అన్న అర్థం అది కాకపోతే శిక్ష వస్తుంది. ఈరోజు హిందూ అంటే బేవకూఫ్ అని నేను అర్థం చెప్పుకుంటున్నారు. ఇన్ని రోజులు హిందూ హిందూ అంటే దీని అర్థం సపరేట్ అనుకున్నాము, కానీ దీని అర్థం బేవకూఫ్ అని వాళ్ళు మోసం చేశారు మనల్ని మాట పెట్టి. అది హిందువులో కొంతమంది స్వామీజీలు చెప్తుంటే అరే ఇంత మోసపోయినావా మనం అనిపిస్తుంటుంది. అట్లా ఈ క్రైస్తవ సమాజంలో కొన్ని కొన్ని కొత్త పదాలు తీసుకొచ్చి సంఘంలో చెప్పి వాళ్ళకి అర్థం అసలుకే చదువు రాక, అసలుకే మర్మాలు తెలియక, అసలుకే మోక్ష మార్గం తెలియక వాళ్ళ ఇరుకు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కొత్త కొత్త పదాలంట, ఇంగ్లీష్ పదాలంట, కొత్త కొత్త అలవాట్లు చేయించి ఒకడేమో పరలోక భాష అంటే డైరెక్ట్ మైక్ దొరికింది కదా అని అసలు ఎంత స్థాయిలో ఎంత శబ్దం చేస్తూ వెర్రి కూతల లెక్క రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అవన్నీ మార్చుకోవాలి, వాక్యానుసారమే జీవించాలి. ఒక విషయాన్ని ఒక మనిషికి అర్థం చేయించాలంటే చాలా కష్టమే. ఏ కోణంలో చెప్పాలి, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది, ఎంత పద్ధతిగా చెప్పాలి, ఏ స్థాయిలో చెప్పాలి, భావం ఎట్లా పెట్టుకోవాలి, వాళ్ళని కూడా భావం ఎట్లా పెట్టుకోమనం అనాలి. ఈ విధంగా ఒక భావానికి భాషకి ఉన్నటువంటి ఈ అనుసంధానాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తే కానీ దేవుని విధానంలో మనం రక్షించబడం, ఇతరులను కూడా రక్షించలేము. ఈ పరలోక భాషని కొత్త కూడా గుర్తించి పిచ్చి కూతలు వెర్రి కూతలు తప్ప ఆ భాష లేదు, అది పనికి మాడేది, అది అర్థం లేదు. దైవ భాష అని ఈరోజు గల్లా ఎగరేసుకొని చెప్పండి, తెలుగు భాషే దైవ భాష. ఈరోజు బైబిల్ అర్థం కావాలన్నా తెలుగు భాషలోనే, భగవద్గీత అర్థం కావాలన్నా తెలుగు భాషలోనే, ఖురాన్ అర్థం కావాలన్నా తెలుగు భాషలోనే. ఇది ఖచ్చితత్వము. దీని ఎందుకు ఇంకే సందేహం లేదు. ఒకవేళ వేరే భాషలో నువ్వు ఎంత నిష్ణాతులు తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ఏదో ఒక జన్మలో నువ్వు ఈ దారి నుంచే రావాల్సిందే కానీ మరొక దారి లేదు. ఈరోజు 6వ శాస్త్రం, బ్రహ్మ విద్యా శాస్త్రం ఏదైతే క్రీస్తు చెప్పిన పరలోక రాజ్య మర్మ గుప్త రహస్య విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రంథాలు మొత్తం తెలుగులోనే రాయబడి ఉన్నవి. ఇంకొక అవకాశం లేదు. ఈ తెలుగులో నుంచి ఇంకా వేరే భాష తర్జుమా అవుతాయి. అది గొప్పతనం, మన గొప్పతనం, అది తెలుగు గొప్పతనం. ఎవరన్నా మార్చుకుంటే ఈ తెలుగు భాష నుంచి మార్చుకోవాలి వేరే భాషలోకి. వేరే భాషల నుంచి మన దాంట్లో తెలుగు భాషలోకి మార్చుకోవడానికి ఏం లేదు. కనుక జాగ్రత్తగా ఈ తెలుగు భాష చాలా గొప్పది. ఇదే పరలోక భాష, ఇదే దైవ భాష, ఇదే ఉన్నతమైన భాష, ఇదే గొప్ప భాష. ఈరోజు బైబిల్ వచ్చింది, చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటున్నాము. భగవద్గీత వచ్చింది, చాలా అద్భుతంగా చెప్పుకుంటున్నాము.
మాట్లాడుకుంటున్నాము. ఖురాన్ కూడా ఉంది, చాలా స్పష్టతతో కూడిన అర్థాలతో కూడిన విషయాలు మనకి ఈరోజు తెలుస్తున్నాయి. ఈ గ్రంథాలు ఎక్కడైతే పుట్టినాయో అక్కడ వాళ్ళకి అర్థం కాకుండానే ఉన్నాయి. కానీ ఈరోజు తెలుగులోకి వచ్చి వాటి నిజస్వరూపం మనకి తెలియబడుతుంది, వాటి నిజమైన అర్థం మనకు తెలియబడుతుంది, యథార్థత తెలియబడుతుంది. అందువలన తెలుగు వారందరూ గొప్పవాళ్ళు. కానీ జ్ఞానం దగ్గరికి రాకపోతే, ఏదైతే దేవుడి జ్ఞానం దగ్గరికి రాకపోతే, తెలుగు భాష నిర్లక్ష్యం చేస్తే, పక్క చూపులు చూసుకుంటే, ఇవన్నీ కూడా మీకు మీరే దేవుడిచ్చిన అవకాశాన్ని పక్కదో పట్టించుకున్నట్టు. ఏ భాషలో ఎవడు ఏ వస్తువులు కనిపెట్టినా అది కర్మకు లోబడి ఉంటుంది. అది ఏ భాషలో ఎవడు కనిపెట్టినా అది దాని సూత్రం ఏంది, ఎవరు కనిపెట్టాలి? దేవుడే ఒక యోచన ఇచ్చి కనిపెడుతుంటాడు. కాబట్టి మా దేశం ఇది, పక్క దేశం ఇది, మీరు పరాయి వాళ్ళు, మేము ఉన్నోళ్ళము, మేము లేనోళ్ళము, ఇట్లాంటి గొడవలన్నీ వస్తున్నాయి. వాటన్నిటి కారణం సత్యం తెలియకపోవటం. కనుక ఈ క్రైస్తవ సమాజంలో కొంతమంది విష ప్రచారం, విషం నాటుతున్నారు. ఇక్కడే ఉండి ఇక్కడ తెలుగు భాష ఇంత గొప్పగా ఉన్న ఇజ్రాయెల్ దేశం వైపుకి, అక్కడ కల్చర్ వైపుకి, అక్కడ నాగరికత వైపుకి వాళ్ళ ధ్యాసను తీసుకెళ్తూ, అక్కడున్న సంస్కృతిని చెప్తూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లే ఇక్కడ పెట్టుకుంటూ, కొంత కంటికి కనపడని ధ్యాస మార్పిడి, స్థల మార్పిడి హృదయంలో వాళ్ళు నాటుతున్నారు. బైబిల్ వచ్చింది మోక్ష మార్గానికే, కానీ నువ్వు నోవా అని పేరు పెట్టుకున్నా, పేతురు అని పేరు పెట్టుకున్నా అవన్నీ దేవుడు లెక్క చేయడు. నీ పిచ్చికి నువ్వు పెట్టుకోవడం తప్ప అది రెండో పని ఏం లేదు. ఒక డైరెక్ట్గా క్రీస్తు పేరే పెట్టుకుంటాడు, యేసని పెట్టుకుంటాడు, ఇంకొకటి పెట్టుకుంటాడు. ఆ యేసని పేరు పెట్టుకుంటాడు, వాడు తాగుపోతాడు ఏమంటాడు. ఇట్లా దేవుని పేర్ల ఎడల ఎంత జాగ్రత్త ఉండాలనో అది అసలు ఏమాత్రము ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి లేదు. ఇష్టానుసారంగా పేర్లు మాత్రం అన్ని దేవునికి బైబిల్లో పేర్లు తీసుకొచ్చి తగలబెట్టుకొని తగిలించుకొని చేసే పనులన్నీ ఆ పేరుకు తగినట్టుండవు. ఆ పేర్లు ఎందుకు? ఆ పేర్లు అక్కడ అంతే, ఎక్కడ ఉన్న పేర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండాలి. కల్వర్ ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడో ఉంది. అది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఆ లక్షణాలు నీకు రావాలని అక్కడ ఉన్నటువంటి చండాలం అంతా నీ హృదయంలో నాటుకొని నువ్వు మోక్ష మార్గం తెలుసుకోలేక నువ్వు ఈ చరిత్రకు చిక్కుబడిపోయి వాళ్ళ యొక్క పనులకి, వాళ్ళ యొక్క అలవాట్లకి నువ్వు ఎంతసేపు వాళ్ళని పొగుడుతూ గణపరుస్తూ ఆ జీవితమైన సాగిస్తావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా మోక్ష మార్గాన్ని కనుగొనలేవు. మోక్ష మార్గం కనుగొనాలంటే మొదటి ఆజ్ఞ చుట్టూ తిరగాలి, ఇతరులను కూడా తిప్పాలి. అది చేస్తున్నారా? హృదయపూర్వకంగా ఏ పాస్టర్ అయినా, ఏ సంఘంలో ఏ క్రిస్టియన్ అయినా హృదయపూర్వకంగా మొదటి ఆజ్ఞ నాకు తెలుసు అని ఎవరికైనా ధైర్యం ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము 20 సంవత్సరాలు బైబిల్ చదివి మోక్ష మార్గాన్ని కనుగొన్నాను, మొదటి ఆజ్ఞ నాకు సంపూర్ణంగా తెలుసు అని ఎవరైనా హృదయపూర్వకంగా ఎంత అంతర్జాతీయ సువార్థికుడైనా పెట్టమనండి కామెంట్. ఒక రక్తం విషయం ఒక మర్మాన్ని అర్థం చేసుకోవటంలోనే విఫలం అయిపోయి వేరే అర్థం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఒక వాక్యం ఉంటుంది, నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు తేటగా ఉండదు. నీ కన్ను చెడినది అయితే నీ దేహం అంతయు చెడిపోవు. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇదంతా కలిపి ఈ 3 భాగాలుగా ఈ వాక్యం ఉంటే, ఈ 3 భాగాల వాక్యం కలిపి ఒక మర్మం, ఒక గుప్తం. దీన్ని కొంతమంది పాస్టర్లు ఏం చేశారు, పై ముక్క ఒకటి కడిగేసి క్యాలెండర్లో పెడతారు, చర్చిలో రాసుకుంటారు. అది విడదీసే వాక్యమా? అది విడదీస్తే ఎంత పాపం వస్తుంది? ఏమొస్తుందో ఏం చేస్తారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉండి వాక్యం యొక్క మొదలైంది చివరైందో తెలవని అగమ్య గోచరంలో ఉండి మళ్ళా బైబిల్ ట్రైనింగ్ అంటారు, మళ్ళీ ఇంకొంత పెద్ద తోకలు పెట్టుకొని ఈరోజు
ఘనపరచుట కొరకు, అంటే వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం కొరకు, వాళ్ళని వారు హెచ్చించుట కొరకు దేవుని వాక్యాన్ని కూడా వ్యర్థం చేస్తున్నారు. ఆ వాక్యం కట్ చేయవచ్చునా? అట్లా వాక్యం విడదీయవచ్చా? అట్లా తీసి చదివితే ఏమొస్తుంది? ఎంత పాపం వస్తుంది? ఒక వాక్యం నిర్మాణం ఎలాంటిదో కూడా తెలియని వాళ్ళు ఈరోజు పాస్టర్లు అయిపోయి సంఘాలు పెట్టి చర్చిలు పెడుతున్నారు. పాస్టర్ల మీద మాకు కోపం లేదు, అందరూ బాగుపడాలి, అందరూ దేవుని విధానంలో మొదటి ఆజ్ఞ మార్గంగా చేసుకొని పోవాలి. అది మరుపొస్తే ఎవరికి శిక్ష వస్తుంది? ఎవరు ఆ దారిలో అపమార్గం పట్టారో వాళ్ళకే వస్తుంది. మంచి కొరకే చెప్తుంటారు తప్ప చెడు కొరకు కాదు. రియలైజేషన్, సరిదిద్దుకునే విధానం ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతి హెచ్చరికని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగు భాష చాలా గొప్పది. ఇతర భాషల వైపు పోవాల్సిన పని లేదు. ఇతర భాషలో ఇంతవరకు మోక్ష మార్గం తెలిసిందన్న ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేదు. కానీ తెలుగు భాషలో మోక్ష మార్గం కనుగొని మోక్ష మార్గం పోయిన వాళ్ళ సంఖ్య చాలామందే ఉన్నారు. కాబట్టి మోక్ష మార్గానికి కాలం, ఏ కాలంలో పోతే, ఏ కాలంలో మరణిస్తే మోక్షం వస్తుందో కూడా ఆ లెక్కలు, ఆ సూత్రాలు, ఆ కొలతలన్నీ తెలుగు గ్రంథాల్లోనే ఉన్నాయి, భగవద్గీతలోనే ఉంది. కాబట్టి సంస్కృత భాష తెలుగు భాష కంటే గొప్పది కాదు. ఇంగ్లీష్ భాష తెలుగు భాష కంటే గొప్పది కాదు. ఇహలోకంలో పనికొచ్చేది ఇంగ్లీష్ భాష, పరలోకానికి సంబంధించిన భాష తెలుగు భాష. కాబట్టి తెలుగు భాష దేశ భాషలందు లెస్స అని ఎవరన్నాడో ఆ మహానుభావుడికి హ్యాట్స్ ఆఫ్. కానీ దైవ భాషని గురువే చెప్పడం వలన ఈరోజు ఈ భాష ఇంత గొప్పదని మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకొని, ఎంత పెద్ద మర్మమైనా తిరిగి దాన్ని అర్థం చేసుకొని ఆ భావాన్ని సరిగ్గా ఇతరులకు చెప్పగలిగే భాష ఏదైనా ఉంది అంటే అది తెలుగు భాష. కాబట్టి తెలుగు భాష దైవ భాష అని ఎవరు దేవుని విషయాలు మాట్లాడుకున్నా తెలుగు భాష ద్వారా చెప్పుకుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఏమాత్రం తికమక లేదు, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. తెలుగు ఎప్పుడు గొప్పదే, దైవ భాషే. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.